కాకినాడ జిల్లాలో ఏలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శుద్ధగడ్డ వాగు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. గొల్లప్రోలులోని కొత్త కాలనీ వాసులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలంటే ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు నిచ్చెనలెక్కి బ్రిడ్జి దిగుతున్నారు. దీన్ని శుద్ధగడ్డ అంటారండి. ఈ శుద్ధగడ్డ కాల ఉధృతికి ఇక్కడ వందలాది ఎకరాలు గత ప్రభుత్వంలో రోడ్లు లేవు, జారి బండి మీద స్కిట్ అవుతున్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ వరదలు. ఇదే ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో మరి రాజకీయ నేతలు స్పందించాలని కోరుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంపు ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో 500 కుటుంబాలకు వరద కష్టాలు వెంటాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి 4 కోట్ల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ఇరువైపులా అప్రోచ్ రోడ్లు పూర్తి కాకపోవడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు.